బేసిక్ సమస్య ఏంటంటే తెలుగుదేశం పార్టీకి తెలుసు బీజేపీ బలం ఏంటో. ఉమ్, బీజేపీ గెలుస్తుంది అనుకున్నటువంటి సందర్భంలో పొత్తు పెట్టుకున్నప్పుడల్లా భారీ ప్రయోజనం పొందింది తెలుగుదేశం. ఉమ్, 2014లోనైనా 1999లోనైనా ఉమ్, బీజేపీ ప్రధానమంత్రి రాబోతున్నాడు అన్నప్పుడు బీజేపీ ఓటర్ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీ ఓటర్ తెలుగుదేశం ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఉమ్. తెలుగుదేశం ఓటర్ మాత్రం బీజేపీ ట్రాన్స్ఫర్ కాల. సీట్ల బేరం కోసమో సీట్లు పెంచుకోవడం కోసమో రాజ్నాథ్ సింగ్ ఈ లెక్కలు చెప్పారా? అసలు ఆయన ఆ ఉద్దేశంతో మాట్లాడాడని నేను అనుకోను. నరేంద్ర మోడీ అయినా రాజ్నాథ్ సింగ్ అయినా వీళ్ళ ఉపన్యాసాలు ఎప్పుడు కూడా బయట అట్లాంటి స్ట్రాటజీస్తో ఉండవు. ఆఫ్టర్ ఆల్ ఇది వాళ్ళ దక్కన ఒక బచ్చా వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో. ఈ రాజకీయం ఈ దిక్కుమాలిన రాజకీయాల కోసం వాళ్ళు మాట్లాడరు, మోటివేట్ చేయడానికి మాట్లాడతారు. మన బలం పెరిగింది, ఉమ్, మన శక్తి పెరిగింది. ఇవాళ నాకున్న అవగాహన మేరకు సరిగ్గా అంటే ఈ చంద్రబాబుకి తెలుసు బీజేపీ ఒంటరిగా పోటీ చేయడానికి రెడీలో ఉంది అన్నటువంటి, అంటే పవన్ కళ్యాణ్తో కలిసి పోరాడడానికి రెడీలో ఉంది. అది ఉమ్, పవన్ కళ్యాణ్ తన వైపు లాక్కోవడంలో సక్సెస్ అయ్యాడు. ఉమ్, ఇప్పుడు వాస్తవంగా 24 సీట్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఎందుకు పవన్ కళ్యాణ్ అంతగా లొంగిపోయాడో అది వాళ్ళిద్దరికే తెలుసు. ఉమ్, వేరే నేను ప్యాకేజీలు ఇవన్నీ నేను మాట్లాడను, బట్ వాళ్ళిద్దరికే తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ ఎదుగుదలను తొక్కేసింది చంద్రబాబు. ఉమ్, ఎందుకంటే 2020 నుంచి పవన్ కళ్యాణ్ బీజేపీని కనుక ఉమ్, ఇవాళ చంద్రబాబుతో ఇన్ని మీటింగ్లు పెట్టుకున్నాడు, ఉమ్, ఇన్ని రకాలైనటువంటి అదేది